జరగనుంది. పంచమి రోజున అమ్మవారు పద్మ సరోవరంలో వెలిశారని, అందుకే అమ్మవారు ఉద్భవించిన రోజున తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ముగిసేలా ఏర్పాటు చేయటం ఆచారం. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి వెంకన్న స్వామి తిరుచానూరు అమ్మవారికి పంచమి సారెని పంపారు. పసుపు, కుంకుమ, వస్త్రం లాంటి పూజా ద్రవ్యాలతో తిరుచానూరు బయలుదేరారు అర్చకులు. అమ్మవారి సారెను నడక మార్గం ద్వారా తిరుపతికి చేర్చిన అర్చకులు అక్కడి నుంచి ఊరేగింపుగా తిరుచానూరు చేర్చుతారు. తిరుచానూరు అమ్మవారికి తిరుమల శ్రీవారు సారెని పంపించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత పవిత్రమైనటువంటి అమ్మవారి పుష్కరంలోని చక్ర స్నాన మహోత్సవం మరికొద్దిసేపట్లో జరగనుంది. దీన్నే పంచమి తీర్థం ముక్కోటిగా ఇక్కడంతా కూడా స్థానికులు భావిస్తారు. పెద్ద ఎత్తున ఈ పంచమి తీర్థం ముక్కోటికి మొత్తం కూడా భక్తులంతా కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ప్రధానంగా తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్నటి నుండి కూడా తిరుచానూరు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పెద్ద ఎత్తున తమిళనాడు చెందినటువంటి భక్తులంతా కూడా వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజు సరిగ్గా 12:40 నుండి 12:50 మధ్య అమ్మవారి పద్మ సరోవరంలో పద్మావతి అమ్మవారి చక్ర స్నాన మహోత్సవాన్ని నిర్వహించే విధంగా సుముహూర్తాన్ని ఆలయ అర్చకులు ఇప్పటికే కూడా నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగానే ఇప్పటికే కూడా టీటీడీ అధికారులు పటిష్టమైనటువంటి భద్రతా చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది. మరోవైపున దాదాపు 2 లక్షల మంది వరకు కూడా ఈ రోజు చక్ర స్నాన మహోత్సవానికి రావచ్చని చెప్పి భక్తులంతా కూడా వచ్చి చేరతారని చెప్పి కూడా టీటీడీ అధికారులు అంచనా వేశారు. దీనిలో భాగంగానే భక్తులకి కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. మరోవైపున ఈ రోజు ఉదయం 8 గంటల వరకు కూడా భక్తులను ఎవరిని కూడా లోపలికి పుష్కరంలోకి అనుమతించినటువంటి దాన్ని మనం గమనించవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడే కూడా భక్తులంతా కూడా పుష్కరంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుచానూరులోకి ఎంటర్ అయ్యేటటువంటి భక్తులు అంతా కూడా పాత బస్టాండ్ ప్రాంతానికి వచ్చే విధంగా టీటీడీ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున జోరు వాన కురుస్తున్నప్పటికీ కూడా భక్తులంతా కూడా పద్మ సరోవరానికి వెళ్ళడానికి పోటీ పడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఇప్పటికే కూడా ఓవైపు దక్షిణాన ఉన్నటువంటి ఆ పుష్కరానికి దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తం కూడా భక్తులు నిండిపోయి ఉంటే, మరోవైపున ఉత్తర మాడా వీధిలో కూడా అంటే మనకి రేణుగుంట ప్రాంతం నుంచి వచ్చేటటువంటి భక్తులు కూడా మొత్తం కూడా ఉత్తర మాడా వీధి అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. మరోవైపున తిరుచానూరులోకి రావడాన్ని ఇప్పటికే కూడా ట్రాఫిక్ ఆంక్షలను కూడా పెట్టినటువంటి నేపథ్యం మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ రోజు జరిగేటటువంటి ఈ పంచమి తీర్థ ముక్కోటికి తిరుమల నుండి కూడా అమ్మవారికి సారి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. మరోవైపున చిత్తూరు జిల్లాలోని ప్రధాన ఊర్ల నుంచి కూడా దాదాపు 1500 మంది పోలీసులను ఇక్కడ దీనికోసం భద్రతకు వినియోగిస్తున్నారు. మరోవైపున ఈ రోజు దాదాపు 2 లక్షల మంది కూడా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో 4 మాడా వీధులతో పాటుగా భక్తులు ఎక్కడెక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా అన్న ప్రసాదాలు అందించే విధంగా ఇప్పటికే టీటీడీ అధికారులు చేపట్టడం జరిగింది. ఇది తిరుచానూరు పద్మ సరోవరం నుంచి తిరుచానూరు పంచమికి అందినటువంటి సమాచారం. ఓవర్ టు స్టూడియో.